అనగనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా చదువుకున్నవాడు. కానీ లోకజ్ఞానం మాత్రం లేదు. నలుగురు ఏం చెప్తే అదే నమ్మేవాడు. అయితే అతను తన యజ్ఞానికి ఒక మేక అవసరం వచ్చింది. దానికోసం అతను సంతకు వెళ్ళి ఒక మేలైన మేకను కొంటాడు. అలా ఆయన ఆ మేకను కొని తన ఇంటికి చేరుకోవటానికి అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటాడు. నాకు మంచి మేక దొరికింది. డబ్బులు పోతే పోయాయి. తొందరగా ఇంటికి చేరాలి. యజ్ఞానికి కావలసినవన్నీ సమకూర్చుకోవాలి. అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండగా అతన్ని నలుగురు దొంగలు చూస్తారు. చూసారా మిత్రులారా, ఆ బ్రాహ్మడు ఒక మేకను తీసుకొస్తున్నాడు. ఆ మేకను మనం ఎలాగైనా దొంగిలించాలి. మనం అతని దగ్గర బలవంతంగా లాక్కోకుండా తెలివిగా అతని నుండి తీసుకోవాలి. దానికోసం నేను ఒక ప్లాన్ వేశాను. మనం వెళ్ళి నలుగురం 4 చెట్ల దగ్గర నుంచుందాము. మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు. అలా వారు ఒక పథకం వేసి నలుగురు 4 చెట్ల వెనకాల దాక్కుంటారు. ఆ బ్రాహ్మణుడు ఆ మేకను తీసుకొని వడివడిగా అడుగులు వేస్తూ ఉంటాడు. అంతలో మొదటి దొంగ అతన్ని ఆపుతాడు. ఏంటి పంతులు గారు, ఏంటి కుక్కను తీసుకొని వెళ్తున్నారు? అదేంటి పంతులు గారు, మీరు నల్ల కుక్కను తీసుకొని వెళ్తున్నారు? మీరు శాస్త్రాలు చదివారు కదా, అలా కుక్కను ముట్టుకోవచ్చునా? ఇదేం విడ్డూరం. అని దొంగ ఆ బ్రాహ్మడితో అనగా ఆ బ్రాహ్మడు కోపంతో ఇలా అంటాడు. ఓరి వెర్రిబాగులవాడా, నీకు కనిపించట్లేదా? ఇది జాతి మేక. దీన్ని సంతలో కొని తీసుకెళ్తున్నాను. అని ఆ దొంగ మీద అరిచి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో రెండవ దొంగ కూడా ఎదురుపడతాడు. ఏంటయ్య గారు, మీరు నల్ల కుక్కను తీసుకెళ్తున్నారు? మీ కులంలో చూస్తే వెలివేయరా? అని అడిగి బ్రాహ్మణుడు సమాధానం చెప్పకముందే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో బ్రాహ్మణుడికి అనుమానం మొదలవుతుంది. అదేంటబ్బా, వీళ్ళు మేకను పట్టుకొని కుక్క అంటున్నారు. ఇది కొంపదీసి నిజంగా కుక్కేనా? అయ్యుండదులే అనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకొంచెం దూరంలో మూడో దొంగ తారసపడతాడు. పంతులు గారు, ఏంటి నల్ల కుక్కను తీసుకొని వెళ్తున్నారు? భలే బాగుందే. అంటూ మూడో దొంగ వేళాకోళం ఆడాడు. ఇది నీకు నిజంగా కుక్కలాగా కనిపిస్తుందా? అవును పంతులు గారు, ఇది నిజంగా కుక్కే. కుక్కలా కనిపించటం ఏంటి? అని దొంగ అనేసరికి బ్రాహ్మడు ఇలా అనుకుంటాడు. అదేంటబ్బా, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురికి కూడా ఇది కుక్కలాగే అనిపించింది. అని అనుమానించుకుంటూ ముందుకు వెళ్తాడు. అంతలో నాలుగో దొంగ కూడా ఎదురుపడి ఇలా అంటాడు. ఏంటయ్య గారు, మీకు మేకకి కుక్కకి తేడా తెలీదా? మీరు ఇంత అమాయకులా? మీకు ఎవరు అంటగట్టింది దీన్ని? అని దొంగ ఇలా అనగానే బ్రాహ్మడు ఇలా ఆలోచిస్తాడు. మొదటి ముగ్గురు దీన్ని కుక్కే అన్నారు. ఇప్పుడు 4వ వాడు కూడా కుక్కే అంటున్నాడు. ఇది నిజంగా కుక్కే అయి ఉంటుంది. దీన్ని మా గ్రామానికి తీసుకెళ్తే మా జాతి వాళ్లే నన్ను వెలివేస్తారు. కాబట్టి దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్తాను. అని ఆ బ్రాహ్మణుడు ఆ మేకని చెట్టుకు కట్టేసి వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయిన వెంటనే ఆ నలుగురు దొంగలు వచ్చి ఆ మేకకున్న కట్లు విప్పేసి తమతో పాటు తీసుకుని వెళ్తారు. తమ పథకం పారినందుకు చాలా ఆనందంగా ఉంటారు. కానీ బ్రాహ్మణుడు మాత్రం తన నలుగురి మాట విని నమ్మినందువల్ల తన మేకను కోల్పోతాడు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.